మామ మల్లారెడ్డి, అల్లుడు విరాట్ కోహ్లీ పల్లెటూరులో ఒక చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల మీద కానీ ఊరికి సంబంధించిన విషయాల మీద పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అల్లుడు కోహ్లీ చెప్తాడు, మామ ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళాను, ఇంటర్వ్యూకి నేను చాలా బాగా చేశాను, ఈసారి గ్యారంటీగా నాకు జాబ్ వస్తుంది అని నమ్మకం కలుగుతోంది మామ. అయినా తెలంగాణలో ఉన్నాను కదా ఒక వారం రోజులు, అక్కడ చాలామంది కలిసినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు మామ. అన్ని పథకాలు అమలు పరుస్తున్నారు. ఆయన 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టిస్తున్నాడు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు చాలా వస్తున్నాయిట. అలాగే సూపర్ 6 పథకంలో అన్నీ అమలు పరుస్తున్నాడు. రోడ్లు వేయిస్తున్నారు. ఆ సూపర్ 6లో లేని పథకాలు, హామీ ఇవ్వని పథకాలు, ఆటో డ్రైవర్లకు 15,000 అని, లేదా అన్నా క్యాంటీన్ అలా చెప్పనివి కూడా చేసి చూపిస్తున్నారు. పరిపాలన చాలా బాగుంది. చాలా తొందరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కింద మారుతుంది అని తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా చెప్తున్నారు మామ. అవును రాలుడు నిజమేనంతా. ఎందుకంటే ఆయన దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, పరిపాలనా దక్షుడు. రాష్ట్రము ప్రజలు తప్పితే ఆయనకి రెండోది ఏం కనపడదు. ఇంకా రెండోది ఆయనకి తెలియదు కూడా. రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచించడం తప్ప ఆయనకి ఏం తెలియదు. అంటే అన్నీ బాగా చేస్తున్నాడు. అన్ని పరిపాలన మాత్రం చాలా బాగుంది. అయితే సూపర్ 6 పథకంలో ఇచ్చిన 2 పథకాలు, ముఖ్యంగా మహాశక్తి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ఆడవారికి, 59 సంవత్సరాలు వచ్చిన వారికి నెలకి 1,500 రూపాయలు మహాశక్తి పథకం కింద ఇస్తానన్నాడు. అవి ఇవ్వలేదు ఇంతవరకు. అలాగే నిరుద్యోగులకి, నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. అవి ఇవ్వలేదు. ఈరోజు 14 నెలలు అయింది. అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 9 నెలలు కొత్త పింఛన్లు ఏమీ రాయలేదు. వృద్ధులకు రాయలేదు, వికలాంగులకు రాయలేదు, వితంతులకు రాయలేదు, ఎవరికి రాయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు 14 నెలలు అవుతుంది. అంటే వెరసి 2.5 సంవత్సరాలు దరిదాపు. ఈ 2.5 సంవత్సరాల్లో వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ ఎవరికి కొత్త పింఛన్ అనేది లేదు. వృద్ధులకు కానీ ఎవరికి కొత్త పింఛన్ అనేది లేదు. వాళ్ళని చూసి చాలా బాధ కలుగుతుంది. మొన్న అందరూ ఎదురు చూశారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ మహాసభలు వీటన్నిటి గురించి ప్రస్తావిస్తారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అసలు ఆ ఊసే ఎత్తలేదు. కొంత అక్కడక్కడ అసంతృప్తి మొదలయ్యింది. కానీ ఈ అసంతృప్తి విజృంభించిందనుకో,